అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు జాలీదా గ్రామం. ప్రజలు రాత్రి 9 దాటిన తర్వాత ఎవ్వరూ బయట తిరగరు. ఎందుకంటే ఆ గ్రామంలో 9 తర్వాత ఒక బంగ్లా నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతూ ఉంటాయి. అక్కడ ఏదో ఒక దయ్యం ఉంది అని అందరూ భయపడుతూ ఉంటారు. అందుకే ఆ బంగ్లా వైపు అస్సలు వెళ్ళరు. అలా ఉండగా అదే ఊర్లో ఉంటున్న నీలిమ, రితిక అని అక్కా చెల్లెళ్ళకి ఎప్పటినుంచో ఆ బంగ్లాకు వెళ్ళాలని కోరికగా ఉంటుంది. కానీ అది అస్సలు వీలు కాదు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ వాళ్ళ తండ్రి ఉండటమే. ఒకరోజు తండ్రి, చూడండి అమ్మాయిలు, నేను చాలా ముఖ్యమైన పని మీద పట్నం వెళ్ళాల్సి వస్తుంది. 2 రోజుల వరకు నేను తిరిగి రాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే బామ్మ దగ్గరికి వెళ్ళండి. రాత్రి 9 తర్వాత అస్సలు బయటకి రావద్దు, సరేనా? అందుకు వాళ్ళు, సరే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, మేము జాగ్రత్తగానే ఉంటాము అని చెప్తారు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి నీలిమ, రితిక ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. సరిగ్గా 9 గంటలవుతుంది. బంగ్లా నుంచి ఎలాంటి అరుపులు రావు. అక్క, జనమందరూ భయపడుతున్నారు కానీ నిజానికి ఆ బంగ్లా నుంచి ఎలాంటి శబ్దం రావడం లేదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. అయినా మనం ఎప్పటినుంచో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, ఈరోజు వెళ్దాం పదా. ఈ రోజుతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భయం పోగొడదాం. ఇక ఇద్దరూ ఒక టార్చ్ లైట్ తీసుకొని బంగ్లా వైపు ప్రయాణమవుతారు. వాళ్ళు నడుచుకుంటూ చివరికి బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. బంగ్లా లోపలికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు. ఒకరి వైపు ఒకరు చూసుకొని ముందుకు అడిగేస్తారు. అలా గేట్ తెరిచారో లేదో వాళ్ళ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగు ఆగిపోతుంది. దాన్ని చూసి వాళ్ళు కొంచెం భయపడతారు. ఇంతలో గేట్లు వాటికవే మూసుకుపోతాయి. ఆ బంగ్లాలో ఒక్కసారిగా వెలుగు నిండిపోతుంది. దాన్ని చూసి వాళ్ళు భయంతో అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కసారిగా నీలిమ అక్కడి నుంచి మాయమైపోతుంది. రితిక చాలా భయపడుతూ, నీలిమ, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నీలిమ అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. లోపల ఉన్న నీలిమ పెద్దగా ఏడుస్తూ, అక్క, నన్ను కాపాడు, అక్క, నన్ను కాపాడక్క అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. రితిక చాలా భయపడుతూ బంగ్లా లోపలికి పరిగెడుతుంది. పెద్ద పెద్ద గదులు, బంగ్లా మొత్తం బూజు పట్టిపోయి గుడ్లగూబ అరుపులు, గబ్బిలాల రెక్కల శబ్దాలు వస్తూ ఉంటాయి. వాటిని విని తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎలా అయినా అక్కడి నుంచి తన చెల్లిని కాపాడుకొని తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఒక స్తంభం నుంచి చిక్కని నీలిరంగు ఆకారంలో నీళ్లు వస్తూ ఉంటాయి. దాన్ని చూసిన రితిక కంగారు పడుతూ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని దానిని పట్టుకుంటుంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడ పెద్దగా నవ్వుతూ స్తంభం వెనుక నుంచి దయ్యం వస్తుంది. ఆ దయ్యాన్ని చూసి రితిక చాలా భయపడుతుంది. ఆ దయ్యం ఒక స్త్రీ అని రితికకి అర్థమవుతుంది. ఎవరు నువ్వు? నా చెల్లిని ఎక్కడుంచావు? నేనే మీ చెల్లెల్ని. కనపడటం లేదా రితిక? నిన్ను కూడా ఆ దయ్యం ఆహ్వానిస్తుంది. రా, అక్కడ ఉన్న బావిలో దూకు. రా రితిక, రా అంటూ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది. రితిక చాలా భయపడుతూ అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇంతలో అక్కడంతా చీకటిగా మారిపోతుంది. రితిక ఒక మూలన కూర్చొని ఏడుస్తూ, ఓరి భగవంతుడా, మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాము, మమ్మల్ని కాపాడు అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తన చేతికి ఒక పుస్తకం తగులుతుంది. ఇక అక్కడ మొత్తం మళ్ళీ వెలుగు ప్రత్యక్షమవుతుంది. రితిక తన చేతికి ఆ పుస్తకాన్ని తీసుకోగానే తన చెల్లెలు అక్కడికి వచ్చేస్తుంది. ఎదురుగా ఉన్న దయ్యం, మర్యాదగా పుస్తకాన్ని వదిలిపెట్టండి. దాన్ని తెరిచి చదవకండి. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను మిమ్మల్ని బయటకు పంపించేస్తాను. మర్యాదగా ఆ పుస్తకాన్ని అక్కడే వదిలిపెట్టండి
అప్పుడు రితిక, నీలిమ, నువ్వు భయపడకు. ఈ పుస్తకంలో ఉన్న రహస్యమేంటో తెలుసుకుంటే ఈ దయ్యం ఆట కట్టించవచ్చు. అప్పుడు ఆ దయ్యం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వద్దు, చదవకండి. అంటూ వారిని పట్టుకోబోతుండగా వాళ్ళ చుట్టూ ఒక పెద్ద మంటలతో కూడిన ముళ్ళ కంచె వస్తుంది. ఆ దయ్యం వద్దు, ఆ పుస్తకం చదవద్దు. అంటూ పెద్దగా కేకలు వేస్తూనే ఉంటుంది. ఇంతలో రితిక పుస్తకం చదవడం మొదలు పెడుతుంది. అందులో ఇక్కడ ఏదో ఉంది అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఈ పుస్తకంలోనే ఉంది. ఇక్కడ ఉన్న ఈ దయ్యం ఎంతో కాలంగా పగతో రగిలిపోతుంది. తనకు కావాల్సింది అందమైన స్త్రీ శరీరం. ఆ స్త్రీ శరీరంలో ప్రవేశించి తను యవ్వన కాలంతో ఉండాలి అనేది ఆమె కోరిక. తన పునర్జన్మ పొందాలని ఆశ. తన ప్రయత్నం విఫలం కావడంతో తను ప్రేతాత్మగా మారి తిరుగుతుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని వదిలిపెట్టదు. ఈ పుస్తకం మీరు చదువుతున్నారు అంటే మీరు ఆపదలో ఉన్నారని అర్థం. వెంటనే మీరు చేయాల్సిన పని మీ రక్తాన్ని అక్కడ ఉన్న మంటల్లో చిందించండి. అది అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా ఎప్పటికీ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతుంది. ఇది కేవలం 12 నుంచి 3 గంటల లోపే చేయాలి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అదంతా చదివిన రితిక, ఇప్పుడు టైం ఎంత అవుతుంది నీలిమ? నీలిమ తన వాచ్ చూస్తూ, కేవలం 3 గంటలకు 5 నిమిషాలు మాత్రమే ఉంది. రితిక వెంటనే తన తలని గోడకి కొట్టుకుంటుంది. అక్క, ఏం చేస్తున్నావు? దయచేసి అలా చెయ్యొద్దు అంటూ నీలిమ ఏడుస్తూ ఉంటుంది. ఆ దయ్యం పెద్దగా అరుస్తూ, మర్యాదగా ఆపండి, మర్యాదగా ఆపండి అంటూ కేకలు వేస్తుంది. ఇంతలో రితికకి రక్తం రావడంతో ఆ రక్తాన్ని తన చేతిలోకి తీసుకొని అక్కడ ఉన్న మంటలపై విసిరేస్తుంది. రక్తపు చుక్కలు మంటల్లో పడిన వెంటనే ఆ దయ్యం పెద్ద పెద్దగా అరుస్తూ కాలిపోతుంది. వద్దు, నన్నేం చేయొద్దు, వద్దు అంటూ పెద్దగా అరుస్తూ తన శరీరం అంతా గబ్బిలాల గూడులాగా మారిపోయి అక్కడి నుంచి గబ్బిలాలు ఎగిరిపోతాయి. ఇల్లు మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అంతా కొత్త భవనంగా మారిపోతుంది. దాన్ని చూసిన అక్క చెల్లెళ్ళు ఇద్దరూ సంతోషపడుతూ, మనం సాధించాము అంటూ పెద్దగా కేకలు వేస్తారు. మరుసటి రోజు ఉదయం ఊర్లో ప్రజలందరికీ ఆ విషయం తెలుస్తుంది. ప్రజలందరూ వాళ్ళిద్దరికీ జేజేలు పలుకుతారు. ఇక రాత్రి సమయం ఎవ్వరికీ కూడా ఊర్లో భయం ఉండదు. ప్రజలందరూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. 2 రోజుల తర్వాత తండ్రి తిరిగి వచ్చి విషయం తెలుసుకుంటాడు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటాడు. కానీ ప్రమాదం మాత్రం ఎప్పుడూ కొని తెచ్చుకోవద్దని సలహా కూడా ఇస్తాడు. ఇక వాళ్ళు ముగ్గురు కూడా ఆ బంగ్లాలో నివాసం మొదలు పెడతారు. ఆ బంగ్లాకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది. వాళ్ళకి కావాల్సిన డబ్బులు అందుతాయి. వాళ్ళు ధనవంతులుగా మారి సంతోషంగా జీవిస్తారు.